నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అందరే అమ్మ కథలు -2793. ఇది వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేనైతే నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం సాయిబాబా దర్శనం అనేది పార్ట్ 1 అయితే నా ఛానల్లో ఉంది. ఎవరైతే ఇంకా చూడలేదో వాళ్ళైతే వెళ్ళి నా ఛానల్లో ఓపెన్ చేసి చూడండి. ఇది వచ్చేసరికి పార్ట్ 2 అన్నమాట. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం సాయిబాబా దర్శనం. నేను షిరిడీకి పార్ట్ 1లో నేను షిరిడీకి వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పాను. కానీ నేను షిరిడీలో ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అనేదాన్నే నేను ఇప్పుడు ఈ పార్ట్ 2లో అయితే చెప్పబోతున్నాను. ఇది వరకైతే నేను షిరిడీకి వెళ్ళాను కదా, అక్కడ నా స్నేహితురాలతో కూర్చొని ఉన్నానండి. షిరిడీ బాబా దర్శనం అయిపోయి బయట కూర్చొని ఉన్నాను. ఇంకా మేము రూమ్కి వెళ్ళాలనుకోగా మాతో పాటు వచ్చిన బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి వెళ్తే నేను నా ఫ్రెండ్ మాత్రమే కూర్చొని ఉన్నాము. నేను కూర్చోంటే ఒక శునకం అయితే వచ్చిందండి. అది ఎలా ఉందంటే చూడడానికి ఒక సింహం లాగుంది. అదే కాకుండా ఎంత పెద్దదిగా ఉందంటే నేనే చూసి షాక్ అయ్యానండి. ఎందుకంటే మన ఉండే ఈ చోట్లో కుక్కలు కానివ్వండి అవి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ నేను అక్కడ చూసింది మాత్రం చాలా పెద్ద పెద్ద శునకం అండి. దాన్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను. అంతేకాకుండా నాకు కొంచెం భయం వేసింది, ఇదేంట్రా ఇంత పెద్దదిగా ఉంది అని చెప్పి. ఆ శునకం నన్ను దూరం నుంచి చూస్తూనే ఉందండి. అది నా దగ్గరికి రావడానికి చాలా ప్రయత్నించింది. నేనైతే భయపడిపోయాను, ఇది ఆడొచ్చి నన్ను కరుస్తుందేమో అని. అది వచ్చి నేరుగా తోకుక్కుంటా వచ్చి నా వెనకాల అయితే నిలబడుకునిందండి. నేనైతే భయపడిపోయాను, ఇదేంట్రా మన వెనకాల నిలబడుకుంది, ఆడ కరస్తుందో ఏమో అని. నేను నా ఫ్రెండ్కి చెప్పాను, ఇలా వచ్చి నిలబడుకోంది, నాకు భయంగా ఉందంటే అదేం కాదు నువ్వు గమ్మున ఉండు అని తను చెప్పింది. నేను గమ్మున అయిపోయాను. దాని తర్వాత వచ్చేసరికి ఈ కుక్క ఉంది కదా, అది నేరుగా వచ్చి నా ఒళ్ళో అయితే కూర్చునిందండి. కూర్చొని చెయ్యి చూస్తూ కాలు నాకుతూ నన్ను అదొక బిడ్డలాగా ఉన్నింది నా దగ్గర వచ్చి ఒక 10 నిమిషాల దాకా. దాని తర్వాత నాకు అనిపించింది సాయిబాబానే మనకు దర్శనం ఇచ్చాడని నేను చాలా సంతోషపడానండి. ఇక్కడ నుంచి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాను. అంతగా ఏం వాళ్ళు షాపింగ్ చేస్తున్నా మేము గమ్మునే ఉన్నాము, ఎందుకంటే నేను 1000 రూపాయలు ఎత్తుకొని పోయాను కాబట్టి. సరేలే ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోవడానికి సరిపోద్ది అని నేను అనుకున్నాను. కానీ ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా అయితే బాగా జరిగింది. సాయిబాబా వచ్చేసరికి దర్శనం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. ఈ వీడియోలో వచ్చేసరికి నేను చెప్పింది నిజంగా నాకు అనుభవం జరిగిందే నేను చెప్పాను, అంతేగాని ఏమి రాసిందైతే చెప్పడం లేదు. ఎందుకంటే అనుభవం జరిగింది, నాకు ఇలా అయ్యిందని నేను చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా. ఇంకా పార్ట్ 3 అయితే ఉంది. ఒకే వీడియోలో అని చెప్పలేము కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నాకు పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.